నవమాసాలు మోసిన తల్లి బిడ్డకు జన్మనిస్తే కరీంనగర్ ప్రభుత్వాసుపత్రి వైద్యులు పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. నవజాత శిశువు కేంద్రంలో అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. తక్కువ బరువుతో జన్మించే శిశువులకు కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో అధునాతన వైద్యాన్ని అందిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం వరకు నెలలు తక్కువగా పుట్టిన పిల్లలు బరువు తక్కువగా ఉన్నా లేదా పురిటి సమయంలో ఇన్ఫెక్షన్లు సోకిన వారిపై ఆశ వదిలేసుకోవలసి వచ్చేది. సరైన వైద్య సదుపాయాలు లేక పుట్టిన పిల్లలు చనిపోవడం అనేది ప్రకృతి సహజమని భావించేవారు. అలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆరోగ్య పథకంలో భాగంగా నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో 2012లో నవజాత శిశువు సంరక్షణ కేంద్రం ఏర్పాటైంది. ఇక్కడ తక్కువ బరువుతో జన్మించిన చిన్నారులకు వైద్యులు పునర్జన్మ ప్రసాదిస్తున్నారు. సాధారణంగా శిశువు 3 కిలోల బరువుతో జన్మిస్తే ఆరోగ్యంగా ఉన్నట్లు చెబుతారు. కనీసం 2 కిలోల పైన శిశువు బరువు ఉండాలి. కానీ తల్లికి ఉన్న అనారోగ్య సమస్యలు, ముందస్తు ప్రసవం వంటి కారణాలతో తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు ఆరోగ్యపరంగా సమస్యలు వస్తుంటాయి. అవసరమైన సమయంలో వెంటిలేటర్ పైన ఉంచాల్సి ఉంటుంది. ఇదే చికిత్సను ప్రైవేటు ఆసుపత్రిలో అందిస్తే రోజుకు కనీసం 15 నుంచి 25 వేల వరకు ఖర్చవుతుంది. ప్రభుత్వ ఆసుపత్రిలోని శిశువు సంరక్షణ కేంద్రాన్ని 3 రకాలుగా విభజించి సేవలందిస్తున్నారు. 20 పడకలు ఉన్న ఈ ఆసుపత్రిలో రోజుకు 60 మంది శిశువులకు సేవలందిస్తున్నారు. ఇదే సమయంలో కంగార్ మదర్ కేర్ ఉపయోగించి శిశువుల బరువు పెంచేందుకు వైద్యులు కృషి చేస్తున్నారు. 500 గ్రాముల బరువు ఉన్న శిశువుల ఆరోగ్యం మెరుగుపడేందుకు అవసరమైతే 2 నెలల పాటు ప్రత్యేక గదిలో వైద్యం అందిస్తున్నారు. బాబు బరువు తక్కువ ఉన్నాడని ఇక్కడికి పంపించిండ్రు. 15 రోజులు అవుతున్నాయి. ఇప్పుడు ఇంకా బాబు మంచిగానే ఉన్నాడని సార్లు అంటాడు. ఇప్పుడు ఇంకా మంచిగానే ఉన్నాడు, కానీ వేటే తెగతలేదు, ఎత్తలేదు, అంతే ఉన్నది. లంచ్ ప్రాబ్లం అని ట్రీట్మెంట్ ఐసీ రూమ్లో వేసి ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పుడు మళ్ళీ వెయిట్ తక్కువ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ గేమ్స్ కట్టుట్లా మళ్ళీ 2 కిలోలు కిలోన్నర అయ్యారు. ఫస్ట్ వచ్చినప్పుడు ప్రాబ్లమ్స్ బాగున్నాయి, గ్యారంటీ ఇవ్వలేమన్నారు, కానీ మళ్ళీ మంచి అయ్యారు. సంరక్షణ కేంద్రంలో గతేడాదిలో 1957 మంది శిశువులకు వైద్యం అందగా ఈ ఏడాదిలో ఇప్పటికీ 1825 మంది శిశువులకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించినట్లు ఆర్ఎంఓ డాక్టర్ నవీనా తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రిలో డబ్బులు వృధా చేయకుండా ప్రభుత్వ వైద్య సేవలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు. మెడికల్ కాలేజ్లో ఏమైతే ఉండాలో వాటిని వెంటిలేటర్స్ కానీ హెచ్ఎఫ్ఎన్సీస్ కానీ అవి ఇస్తున్నాము. ఎక్స్ట్రీమ్ ప్రీటమ్ బేబీస్ని కూడా చాలా వరకు మంచి కేర్తోని కేఎంసీ కానీ ఇనిషియల్గా వచ్చినప్పటి నుంచి బేబీస్ వెంటిలేటర్స్ తర్వాత ఫీడింగ్ కానీ అన్నీ చూసి బేబీస్ని ఎక్కువ వరకు ఎక్స్ట్రీమ్ ప్రీటమ్ బేబీస్ని సిక్కున్న బేబీస్ని డిశ్చార్జ్ పర్సంటేజ్ మామూలుగా 88% చేయగలుగుతున్నాము. మనకు ఫోటోథెరపీ చాలా యూనిట్స్ ఉన్నాయి. బేబీస్ ఎంతమంది వచ్చినా ఫోటోథెరపీస్కి ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడ ఉన్న ప్రజెంట్ వెంటిలేటర్స్ కానీ ఫోటోథెరపీ హెచ్ఎఫ్ఎన్సీతో కానీ చాలా వరకు సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేయగలుగుతున్నాం. 20 బెడెడ్ ఎస్ఎన్సీయూ అయినా కూడా మేము ఇన్బోర్న్ అవుట్బోర్న్ బేబీస్ మాకు ఎక్కువగా ఉండడంతో లోడ్ ఆల్మోస్ట్ 50 to 60 బేబీస్ పర్ డే మేము హ్యాండిల్ చేస్తున్నాము. ఇక్కడ ఎస్ఎన్సీలో బేబీస్కి వెంటిలేటర్ నీడ్ అవసరం పడినా, ఫోటోథెరపీ అవసరం పడినా కూడా, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉన్న కేసెస్ అన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్, అదర్ పెరిఫెరల్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక్కడికి రిఫర్ చేయడం జరుగుతుంటుంది. మాకు స్పెషలిస్ట్ టీమ్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ అందుబాటులో ఉన్నారు. స్పెషలైజ్డ్ నర్సెస్ ట్రైన్డ్ ఇన్ ఎస్ఎన్సీయూ సర్వీసెస్ అందజేస్తూ ఉంటారు. ఎవ్రీడే నీలోఫర్ యూనిట్కి కనెక్ట్ అయ్యి బేబీస్కి ఇవ్వాల్సిన కేర్ కానీ ఏది కానీ డిస్కస్ చేయడం అక్కడున్న కోఆర్డినేటర్ తోటి జరుగుతూ ఉంటుంది. మనం ఇచ్చే సర్వీసెస్ కూడా మానిటరింగ్ అవుతూ ఉంటాయి. నవజాత శిశు సంరక్షణ కేంద్రాలలో వైద్యం పూర్తి ఉచితంగా అందిస్తుండటంతో మధ్యతరగతి వారికి భారీ ఊరట కలుగుతోంది.